హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరీంనగర్ రైల్వే స్టేషన్కు ట్రైన్ నెంబర్ 11 కూడా రాబోతుంది ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి 10 ట్రైన్స్ వచ్చాయి. ఆ 10 ట్రైన్స్లో 7 ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి. 3 ట్రైన్స్ మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటి 11th ట్రైన్ ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తుందనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరిలో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరోసారి కోరుతున్నాను, సబ్స్క్రైబ్ ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్లో చాలా రాబోతుంది కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క రెనోవేషన్ వర్క్స్ లాస్ట్ ఇయరే కంప్లీట్ చేసుకొని ఇనాగ్రల్ సెరమనీ కూడా పూర్తి చేసుకొని మనందరికీ అందుబాటులోకి వచ్చినటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్లోకి ఇప్పటి వరకు వచ్చినటువంటి 10 ట్రైన్స్లో 7 ట్రైన్స్ రద్దయ్యాయి. ఒక 3 ట్రైన్స్ మాత్రమే నడుస్తున్నాయి. ఆ 3 ట్రైన్స్లో ఒకటి నాందేడ్ టు తిరుచానూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇంకొకటి నాందేడ్ టు ధర్మవరం, మరొకటి జాల్నా టు తిరుచానూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ 3 ట్రైన్స్ మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటి 11th ట్రైన్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు నాందేడ్ నుంచే రాబోతుంది. ట్రైన్ నెంబర్ 07603 నాందేడ్ నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2:45 బయలుదేరి అదే రోజు రాత్రి 8:28 కరీంనగర్ స్టేషన్ చేరుకుంటుంది. ఇక 2 నిమిషాలు హాల్డింగ్ తర్వాత 8:30కి ఇక్కడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరుచానూరు రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ నాందేడ్ టు కరీంనగర్ టు తిరుచానూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 11గా మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి రాబోతుంది. దీని యొక్క ఫస్ట్ రన్ జూలై 21 నుంచి ఉండబోతుంది. ఇది మనకు మొత్తం 6 వారాలు అందుబాటులో ఉండబోతుంది. స్పెషల్ ట్రైన్గా వస్తున్నటువంటి ఈ సాహెబ్ నాందేడ్ టు తిరుచానూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనకు 6 వీక్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ యొక్క ఆక్యుపెన్సీ బాగుంటే ఈ ట్రైన్ని రెగ్యులర్ చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చినటువంటి అన్ని ట్రైన్స్ కూడా దాదాపు మహారాష్ట్ర నుంచి వచ్చినవే. అందులో చాలా వరకు రద్దు అయిపోయాయి. 7 ట్రైన్స్ వరకు. ఇప్పుడు నడుస్తున్నటువంటి 3 ట్రైన్స్ కూడా మహారాష్ట్ర నుంచి వస్తున్నవే. ఇప్పుడు రాబోతున్నటువంటి జూలై 21 రోజు రాబోతున్నటువంటి ఈ హుజూర్ సాహిబ్ నాందేడ్ టు తిరుచానూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా మహారాష్ట్ర నాందేడ్ నుంచే రాబోతుంది. ఈ ట్రైన్ కూడా తిరుపతి వైపే వెళ్ళబోతుంది. ఇప్పుడు నడుస్తున్నటువంటి 3 ట్రైన్స్ కూడా తిరుపతి వైపు ఎలా వెళ్తున్నాయో ఈ ట్రైన్ కూడా తిరుపతి వైపే వెళ్ళబోతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ఈ ట్రైన్ ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది. అలాగే తిరుపతి వెళ్ళడానికి కరీంనగర్ జిల్లా ప్రజలకు మరొక ట్రైన్ అదనంగా లభించేట్లయింది. ఇప్పటి వరకు ప్రతి గురువారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం తిరుపతి వెళ్ళే భక్తులు ఇకపై ప్రతి మంగళవారం కూడా తిరుపతికి వెళ్ళవచ్చు. కరీంనగర్ రైల్వే స్టేషన్కి మంగళవారం రోజు వస్తున్నటువంటి ఫస్ట్ తిరుపతి ట్రైన్ ఇదే. ఈ రోజు వరకు కరీంనగర్ నుంచి కరీంనగర్ మీదుగా తిరుపతికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క ట్రైన్ కూడా ఫుల్ ఆక్యుపెన్సీగా వెళ్ళినది ఫ్రెండ్స్. కాబట్టి అన్ని ట్రైన్స్ కూడా తిరుపతి వైపే వెళ్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఇక ప్రతి మంగళవారం, ప్రతి గురువారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం మొత్తం 6 ట్రైన్స్ అందుబాటులో ఉండబోతున్నాయి తిరుపతి వెళ్ళడానికి. గుడ్ న్యూస్ ఏంటంటే ఆర్మూర్ మరియు కోరుట్లలో ఈ ట్రైన్కి హాల్టింగ్ అనేది ఇచ్చారు. మెట్పల్లి రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తూ వస్తుంది ఈ హుజూర్ సాహిబ్ నాందేడ్ టు కరీంనగర్ టు తిరుచానూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మెట్పల్లి రైల్వే స్టేషన్లో కూడా ఈ ట్రైన్కి స్టాపింగ్ ఇస్తే చాలా బాగుండేది. ఎందుకంటే మెట్పల్లి నుంచి కూడా తిరుపతి వెళ్ళే భక్తుల సంఖ్య అనేది ప్రతినిత్యం చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. కాబట్టి మెట్పల్లిలో కూడా దీనికి స్టాప్ ఇస్తే బాగుంటుంది. ఇలాంటి ట్రైన్స్ మన కన్వర్షన్ మరిన్ని రావాలని కోరుకుంటూ హోప్ యూ లైక్స్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.